అమెరికాకు స్వర్ణయుగం ప్రారంభమైందని నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ట్రంప్ తొలిసారి ప్రసంగించారు. అమెరికా ఫస్ట్ అనేదే తన నినాదం అని ట్రంప్ ప్రకటించారు. అమెరికా అనేక ఆటుపోట్లను తట్టుకుని నిలబడిందని, అనేక సమస్యలు ధైర్యంగా ఎదుర్కొని నిలబడ్డామని చెప్పుకొచ్చారు. ఇవాల్టి నుంచి అమెరికాకు ప్రపంచ దేశాల గౌరవం పెరుగుతుందని, దేశంలో నేర ఘటనలు తగ్గించాల్సిన అవసరం ఉందని అన్నారు. అమెరికాకు ప్రపంచ దేశాల సహకారం కూడా కావాలని, విద్యారంగంలో అనేక సంస్కరణలు రావాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. శాంతి భద్రతల విషయంలో మరింత కఠినంగా వ్యవహరిస్తామని ఆయన ప్రకటించారు. దేవుడి దయవల్ల తుపాకీ కాల్పుల నుంచి త్రుటిలో బయటపడ్డానని ట్రంప్ అన్నారు. రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేస్తానని, అమెరికా దక్షిణ సరిహద్దుల్లో ఎమర్జెన్సీ పరిస్థితి విధిస్తామని, అక్రమ వలసలు అరికట్టేందుకు సత్వర చర్యలు చేపడతామని ప్రకటించారు. అమెరికాలోకి నేరగాళ్లు రాకుండా కఠిన చర్యలు చేపడతానని, అమెరికా భూభాగంపై తీవ్రవాద కార్యకలాపాలు జరగకుండా చర్యలు తీసుకుంటానని అన్నారు.